హాయ్ అందరికీ నమస్కారం. ఏమాత్రం అవకాశం దొరికినా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని రెండింటిని విడదీయటానికి శతదా ప్రయత్నం చేస్తూ ఉంటుంది వైసీపీ. ఇప్పుడు తాజాగా పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన ఏమన్నారంటే, వాస్తవానికి ఆయన అన్న మాట ఏంటంటే, తెలుగుదేశానికి కాపు కాయటం కోసం కాదు జనసేన పార్టీ ఉన్నది, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం కోసం ఉన్నది అని చెప్పారు. ఈ పార్టీ పెట్టింది అందుకోసం అని చెప్పారు. వెంటనే మొత్తం కూటమి ధర్మానికి విఘాతం కలిగేలా మాట్లాడేశారు, వైరల్ అయిపోయినేమో అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి తగ్గట్టుగా తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి అవుతారు అంటే వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అల్టిమేట్గా మావాడే ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు, ఇది కూటమి ధర్మానికి విఘాతం అని వాళ్ళు అనుకోవాలని వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడారు, ఎస్పెషల్లీ వే2 న్యూస్ లాంటి సంస్థ కూడా చివరికి అదే రాసింది. కూటమి ధర్మానికి విఘాతం కలిగేలా చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో అనుకున్నారు కదా, ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అనుకున్నారు, దాన్ని వైలేట్ చేసిన స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సహజంగా చాలా రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, వీలైన చోటల్లా అతివాదులు కొంతమంది జనసేన పార్టీ అనే చెప్తారు, అతివాదులు ఏం చేస్తున్నారు, జనసేన పార్టీలో ఉంటూ మీరు తెలుగుదేశం పార్టీని మీరు వాళ్ళ కొమ్ము గాయడం కోసం వచ్చారా, వాళ్ళకు ఊడిగం చేయడానికి జనసేన పార్టీని పెట్టారా, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అంతా బానిసత్వం చేయిస్తున్నారు, జెండా కూలీలుగా మారిపోయాం మేమంతా అని చెప్పి బాధపడే వాళ్ళు కొంతమంది జనసేనలో అతివాదులు ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడే వైసీపీలోని కొంతమంది ఉన్నారు. జెండా కూలీలుగా మార్చేశాడు తెలుగుదేశం పార్టీకి, జెండా కూలీలు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. దీనికి సంబంధించి ఎవరో దాన్ని ప్రస్తావిస్తే సోషల్ మీడియాలో అలా అనుకుంటున్నారు, కాదు మేము తెలుగుదేశం పార్టీకి కాపు కాసేదానికి రాలేదు, జనసేన పార్టీని పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వటానికి అని చెప్పి. వాస్తవానికి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు చాలా సందర్భాల్లో, నాకు పదవుల పట్ల ఆశ లేదు, వ్యామోహం లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఇది ప్రధానంగా టార్గెట్ చేశారు. అంటే ఆయనకు ఆశ లేదు, ముఖ్యమంత్రిగా వెళ్ళాలని ఆయన కోరిక లేదు, కాబట్టి తెలుగుదేశం పార్టీ ఊడిగం చేయడం కోసం పెట్టారని. ఆశ లేదు అంటే ఎలాగైనా ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశ లేదు, కానీ ముఖ్యమంత్రి అయితే అద్భుతాలు సృష్టించగలిగిన మనసు ఉన్నది అని అర్థం. సో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా పనిచేశారు. అధికారమే పరమావధి కాదు అని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏంటి? అధికారంలో లేనప్పుడు ఏం చేశారు ఆయన? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాడారు. అధికారం లేనప్పుడు ఎవరైనా పోరాడారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో లేదుగా, పోరాడిందా? పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. అలాగే యురేనియానికి సంబంధించి ఈ పల్లెల అడవుల్లో జీవితాలన్నీ కూడా పాడైపోతున్నాయి యురేనియం తవ్వకాల వల్ల అని చెప్పేసి వాళ్ళ కోసం అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడెక్కడో నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు బాధపడుతున్నారంటే వాళ్ళ కోసం గళం విప్పాడు. అక్కడెక్కడో ఆదిలాబాదులో నీళ్లు లేవు అంటే వెంటనే ఆదిలాబాదులో సొంత ఖర్చులతో బోరు వేయించాడు. ఇలా 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 చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన అధికారంలో లేనప్పుడు చేసినవి చాలా ఉన్నాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అధికారమే పరమావధి కాదు, నాకు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఉంటా, అధికారంలో ఉంటే కూడా ప్రజల కోసం ఉంటా, అధికారంలో లేకున్నా సహాయం చేస్తాడు, సేవ చేస్తాడు, అధికారంలో ఉంటే 100 రెట్లు ఎక్కువ చేయగలుగుతాడు, ఆ 100 రెట్లు ఎక్కువ చేయగలుగుతాడని ఇవాళ నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు. అడవి బిడ్డల కోసం ఎప్పటి నుంచో దశాబ్దాలుగా డోలీ మూతలతోటి వాళ్ళకు ఒక రోగం వచ్చినా, రుష్టి వచ్చినా, ఒక ప్రెగ్నెన్సీ అయినా, పిల్లాడు పుట్టాలన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఇలా డోలీలో కట్టుకొని వెళ్ళేవాళ్ళు. నడవటానికి కూడా బాట సరిగ్గా ఉండేది కాదు. ఆ రకమైన పరిస్థితులు ఉండేవి అడవి బిడ్డలకి. ఏజెన్సీ గ్రామాల్లో వాళ్ళందరికీ వాళ్ళ రోడ్లే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కంటే గొప్ప నాయకులు లేరా? ఇంతకుముందంతా రాజకీయ ఫ్యామిలీలు లేవా? మరి దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయిందే, ఇంకా ఎందుకు అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు రాలా? చాలా చోట్ల కరెంటు లేదు, వాళ్ళ ఇళ్లలో కరెంటు తెప్పించాడు. పవన్ కళ్యాణ్ వచ్చి తెప్పించాలా? 80 ఏళ్ల తర్వాత, 80 ఏళ్ళ నుంచి లేనిది పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు మార్పు వచ్చింది? హృదయంతో చేస్తాడు కాబట్టి. ఆర్ద్రత, గుండెలో తడి ఉండాలి, మానసికంగా అంటే మానవత, స్పందించే హృదయం ఉండాలి, ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రకంగా చేయగలుగుతున్నాడు. ఇవన్నీ ఇదే కాదండి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయించేస్తున్నాడు, అటవీ శాఖను తీసుకుని అటవీ శాఖలో అనేక ప్రయోగాలు చేస్తున్నాడు, అనేక మంచి పనులు చేస్తున్నాడు.
ఎక్కడికక్కడ ఈ చేతి వృత్తుల కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాడు. చేనేత వృత్తుల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, అనేకం చేశాడు. అసలు ఎవరూ చేపట్టని తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కవచంలా ఉండే ఒక గ్రీన్ వాల్ నిర్మిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పిఠాపురంలో ఎప్పుడు సముద్రపు కోతకు గురైపోయి కొన్ని కిలోమీటర్లు సముద్రం ముందుకు వచ్చేస్తే గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి. ఆ గ్రామాలు మునిగిపోతే వాళ్ళని కాపాడాడు. వాళ్ళకు ఒక రక్షణ కవచంలాగా అక్కడ రివిట్మెంట్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని అధ్యయనం చేసి దానికి ఒక పరిష్కారం 360 కోట్లతో ఒక గోడ నిర్మిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, అధికారంలో రాకపోతే ఇవన్నీ అయ్యేవి కాదు కదా, ఏవో కొన్ని ఆయన చేయగలుగుతాడు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పంతం నానాజీ గారు మాట్లాడిన మాటల్లో ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలనేది జనసేన లక్ష్యం ఉంటుంది కదా సహజంగానే. అలా కాకుండా జగన్లాగా అనరు కదా ప్రతిసారి ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడండి నేను ఏదో పొడుస్తా ఊడుస్తా ఏవో అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగా అంటేనే పదవి పట్ల ఆయనకు పదవి రావాలని ఉంటుందా? అనకపోతే ఉండదా? అనకపోయినా ఉంటుంది. కాబట్టి ప్రజలు నిర్ణయించాలి, ప్రజలు అనుకోవాలి. ఇలా డిప్యూటీ సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తే ముఖ్యమంత్రి అయితే ఎన్ని చేస్తారు? పూర్తి స్థాయి అధికారం ఆయనకే ఉంటే ఆయన ఎన్ని సంస్కరణలు తేగలుగుతారు? ఇది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిద్దాం అనుకున్నారు. ఇవాళ పంతం నానాజీ గారి మాటల్లో కూడా ఇదే, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేదు కదా. దాన్ని అంత వివాదాస్పదంగా చేయడం, కూటమి ధర్మానికి విఘాతం కలిగేలా ఏం మాట్లాడారు ఆయన పంతం నానాజీ గారు? దానికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, తెలుగుదేశంలో అతివాదులు ట్రోల్ చేస్తున్నారు. సో దానివల్ల నష్టమేం లేదు కదా. ఆయన అన్నది కరెక్ట్. ఏ పార్టీ అయినా ఎందుకు ఉంటుందండి? ఎవరికైనా ఊడిగం చేయడానికి ఒక పార్టీని పెడతారు? ఎవరైనా పెట్టరు కదా. వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని ఫస్ట్ లక్ష్యం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయితే ఏంటి, అధికారం ఒక్కటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారమే పరమావధి కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి కాదు కదా. ముఖ్యమంత్రి అయితే ఇంకా అద్భుతంగా ప్రజల కోసం పనిచేయచ్చు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ కూడా ఆవేశాలకు లోనై ఆయన ఏదో అన్నాడని చెప్పేసి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలంటున్నాడు పంతం నానాజీ, కూటమి ధర్మానికి విఘాతమని మాట్లాడుకోవటం అనేది అవివేకమైన అంశం. వైసీపీ అనుకున్నట్టుగా ఇదేమంతా ఫ్లేరప్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి జనం కూడా అర్థం చేసుకుంటారు. ఎవరో అతివాదులు ఒక 2-3% మంది ఉంటారు. ఆ 2-3% మంది కొంచెం ఎక్స్ట్రాగా ఇవన్నీ కూడా ట్రోల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో అదే పనిగా మాట్లాడుతుంటారు. కానీ సో ఇది పంతం నానాజీ గారు పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అది 100% వాస్తవం, నిజం కూడా.